ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంటి మంచి కోరుకుంటున్నావా లేదంటే మర్యాద తీద్దాం అనుకుంటున్నావా? కోడలి మాటతో మర్యాదతో అత్తింటి పరువు పెరగాలే కాని ఇలా గంగలో ముంచకూడదు. నీ ఆడబడుచు పెళ్లి నువ్వు ముందుండి పెద్దరికంతో జరిపించాలి గాని ఇలా వెనకుండి గోతులు తవ్వకూడదు. తప్పు నిషిక. ఇంకోసారి ఇది రిపీట్ అయితే మీ వాళ్ళకి నిజం చెప్పాల్సి ఉంటుంది. నువ్వు కూలవక్క, నేను మాట్లాడతాను. నిషిక, నువ్వు పద. ఏంటంటే ఈవిడ మనవాళ్ళు అన్న అభిమానంతో చెప్తే నాకే వార్నింగ్ ఇస్తోంది. అవంతేలేమ్మా, మంచితనం మానవత్వం అనే జబ్బు చేసింది. అలాంటి వాళ్ళకి మనలాంటి వాళ్ళు ఎంత మంచి చేయాలని చూసినా ఏమీ అర్థం కాదు. నువ్వు ముందు ఇది చెప్పు, ఇప్పుడు మీ వాళ్ళు మాకు డాక్యుమెంట్స్ ఇస్తున్నారా లేదా? ఇచ్చేలా లేరనే డౌట్తోనే కదా మిమ్మల్ని ఎంగేజ్మెంట్ కంటే ముందే డాక్యుమెంట్స్ ఇవ్వమని అడగండి అని చెప్తుంది. ఎంగేజ్మెంట్ అయ్యాక ఇవ్వకుంటే నష్టపోయేది మీరా నేనా? మేమే. అయితే మీ వాళ్ళు ఏదో ప్లాన్లో ఉన్నారన్నమాట. సరే అయితే నేను పెట్టాల్సిన చోట గట్టి ఫిట్టింగ్ పెడతా. అదే కదా ఆంటీ నాకు కావాల్సింది కూడా. ఏ ల్యాండ్ కోసమైతే ఈ పెళ్లి ఫిక్స్ చేశారు అదే ల్యాండ్ని అడ్డు పెట్టుకుని పెళ్లిని చెడగొడతాను. వదినా, జరుగుతుంది ఎంగేజ్మెంట్ అయినా మాధురికి ఏంటి మరి పెళ్లికలు వచ్చేసింది. సిగ్గుతో బొగ్గలు కూడా బాగా ఎరుపెక్కాయి. మాధురి, పెళ్లి దాకా కాస్త సిగ్గును దాచుకో. అంతా ఇప్పుడే అయిపోయేలా ఉంది. నన్ను జైలు పాలు చేసి ఇక్కడ మీ ఇంట్లో వాళ్లతో కూర్చుని నీకు కాబోయే భర్త గురించి మాట్లాడుతూ మురిసిపోతున్నావా మాధురి? ఇవాళ నీకు జరిగేది నిశ్చితార్థం కాదు, పెళ్ళి. రేయ్, ఎవడరా నువ్వు? ఎవరు పంపించారు నిన్ను ఇక్కడికి? రే, ఎవరా నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆగు! రేయ్, ఆగు ఆగు ఆగు! రేయ్,
శివన్ నేనే చంపాను, నేనే హత్య చేశాను. రేయ్, నువ్వేంట్రా ఇక్కడ? ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? ఎలా వచ్చాడో మాకు తెలియకుండా వచ్చేసాడు సార్. మరి మీరేం ఎరా నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయడానికి చూసి మళ్ళీ తిరిగి మా ఇంటికి రావడానికి ఎంత ధైర్యం రా? సార్ సారీ సార్, నేను చెప్పేది వినండి సార్. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? ఈడ్చి బయటపడండి. సార్ 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 ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. నేను అల్లరి చేసి ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి రాలేదు సార్. జస్ట్ జరిగిన దానికి మాధురికి సారీ చెప్పడానికి వచ్చాను సార్, అంతే సార్. నేను అల్లరి చేసి ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి రాలేదు సార్. జస్ట్ జరిగిన దానికి మాధురికి సారీ చెప్పడానికి వచ్చాను సార్. వీడిని లోపలికి తీసుకెళ్లి పెళ్లి కొడుకు ఫ్యామిలీ ముందు నించో పెడితే వాళ్ళు వీడు ఎవడు అని అడుగుతాడు. అప్పుడు కేసు గురించిన విషయం మొత్తం చెప్పాల్సి వస్తుంది. కష్టపడకుండా వాళ్ళే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. వీడి సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఓకే సార్. సార్ సార్ నిజంగా సారీ చెప్పడానికి వచ్చాను సార్. ఒక్కసారి మాధురిని కలిసే ఛాన్స్ ఇప్పించండి సార్. మనస్ఫూర్తిగా క్షమించమని అడిగి నేనే వెళ్ళిపోతాను సార్, ప్లీజ్ సార్. సరే, క్షమించమని అడగడానికని చెప్పావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. నేను నిన్ను మాధురి దగ్గరికి తీసుకెళ్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నా కాలర్ పట్టుకున్న నీ చేతే నా కాళ్ళు కడిగించుకుంటా చూడు బావా. వీడిని యూజ్ చేసుకొని ఈ పెళ్లి చెడగొట్టి ఇంతకంటే గొప్ప సంబంధం నా చెల్లికి తీసుకొస్తా. పద. సరే, నేను మళ్ళీ చేస్తాను. యువరాజ్ పక్కన ఉన్నది ఎవరు? ఎక్కడో చూసినట్టుంది, కానీ గుర్తుకు రావడం లేదే. వదినా, ఒక నిమిషం. చెప్పు కేదార్, దొరికాడా? లేదు దాత్రి, బయట అంతా చూశాను, లోపల కూడా చూశాను, కానీ ఎక్కడా కూడా కనిపించలేదు. ఇంటి వరకు రాగలిగాడు అంటే ఖచ్చితంగా ఫంక్షన్లో గొడవ చేయడానికి వచ్చుంటాడు. వాడు అఖిలాండేశ్వర్ని కానీ మాధుర్ని కానీ చేరుకునే లోపే మనం వాణ్ణి పట్టుకోవాలి. సరే దాత్రి, నేను మళ్ళీ ఒకసారి ఇంట్లో మూల మూల వెతుకుతా. సరే కేదార్, కానీ వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి కొడుకు ఫ్యామిలీ ముందుకు రాకూడదు. ఇంటికొచ్చిన సమస్య ఇంట్లో వాళ్ళకి తెలియకుండానే మనం తీర్చాలి. ఇంట్లో వాళ్ళ మొహంలో సంతోషం, మాధురి పెళ్లి హడావిడి తప్ప ఇంకేం ఉండకూడదు. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో తెలీదు. వాడు నిన్ను దాటుకుని రాకూడదు. ఓకే. నీ గొంతులో కంగారుకి, మనసులో భయానికి కారణం ఏంటి జగదాత్రి? కారణం ఏంటి జగదాత్రి? కారణం ఏంటి జగదాత్రి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.